ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలలుగా జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం, అప్పుల పేరుతో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, దీని మీద మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి కంటే ముందు చెప్పినటువంటి కళ్ళ బొల్లి కబుర్లు ఏంటవంటే, నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా, అప్పులు ఎట్టి పరిస్థితిలో చేయను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలైద్దని చెప్పి అంతకుముందు చాలా మంది చెప్పినట్టుగా ఆయన ఏ రోజు నిజం మాట్లాడు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి, కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబుల్ PhD చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ తో 5,490 కోట్ల అప్పు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక 7,387 కోట్ల అప్పు చేయబోతా ఉన్నారు. సరే, మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే 2,79,022 కోట్లు, అంటే 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. ఒక రోజుకి ఎంత అంటే 502 కోట్లు అవుతుంది అప్పు. ఒక గంటకి 20,94,00,000 అంటే 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అప్పులంటే దానికి అసలు సమాధానమే చెప్పరు. నార్మల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, మనం ఎక్కడన్నా తెచ్చి అప్పులు తెచ్చితే మనం భవిష్యత్ పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అప్పులు తీసుకొని వస్తే దాన్ని గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్లు బాగు చేయటం, లేదంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆయన దృష్టిలో భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళనే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేయటమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆయన సరికొత్త అర్థాన్ని ఈ 18 నెలల కాలంలో చెప్పారు. డెబిట్ కార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే రేపొద్దున దానికి బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అయినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. నార్మల్గా మీ అందరికీ తెలుసు FRBM లిమిట్ అని ఉంటుంది అప్పులకు సంబంధించి. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది నార్మల్ గా FRBM అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే వస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం దృష్టిలో, వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో FRBM అంటే ఫ్రీ రన్ బారోయింగ్ మోడల్. ఈ మోడల్ తో రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేసేశాడు. చేసేసి అప్పులకు సంబంధించి అంత దారుణంగా వీళ్ళు అప్పులను తీసుకొని వస్తున్నారంటే, మొన్నటికి మొన్న మినరల్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టారు. ఆ మైన్స్ విలువ 1,91,000 కోట్లు. 1,91,000 కోట్ల విలువైనటువంటి మైన్స్ ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేయటమే కాకుండా కమిషన్ గా ఏదైతే ఆ బాండ్లకు సంబంధించి కమిషన్ చెల్లించిందే 150 కోట్లు. ఇది కూడా ఎంత దారుణం అంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనం గానీ అప్పులకు సంబంధించిన వడ్డీ కానీ కట్టకపోతే టైంకి మన డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు డిడక్ట్ చేసుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు. ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఇంకోటి ఉంటుందా? అట్లు మరి కమిషన్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కమిషన్ లో కూడా కమిషన్లు కొట్టేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు. రెండో అంశం, ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన దాంట్లో 5,490 కోట్లకు సంబంధించినటువంటి బెవరేజ్ కార్పొరేషన్ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు కమిషన్ గా 1.5% కమిషన్ 5,490 కోట్లకి, అంటే దాదాపు 82.5 కోట్లు కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు. మరి 82.5 కోట్లు కమిషన్ రూపంలో మళ్ళీ ఎవరికి తిరిగి వస్తున్నాయి?
సో ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఎక్కడన్నా జరిగిద్దా?